అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు అంగన్వాడీలందరూ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు 65 సంవత్సరాలు నిండిన వాళ్లకు ప్రభుత్వం రిటైర్మెంటు అంటే ఇస్తున్నామని జూలై 1 నుండి సెంట్రల్లకు రావద్దని అధికారులు చెప్పడం జరిగింది. అందుకోసమని మేము వారం 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేశాము. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి జరుగుతుంది. అందుకోసమని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, అలాగే సగం జీతంలో పెన్షన్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే అంగన్వాడీ టీచర్లకు 24 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలను కూడా వెంటనే ఈ ప్రభుత్వము అమలు చేయాలని కోరుతా ఉన్నాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం ఇస్తామని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ 18,000 వేతనం కూడా ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. 65 సంవత్సరాలు నిండిన వాళ్ళు